హాయ్ గైడ్స్, నేనైతే ఇప్పుడు మీకు ఒక మంచి టేస్టీ పులావ్ అయితే తీసుకొని వచ్చాను. ఎప్పుడైనా మనకేం తినాలి అనిపించట్లేదన్నా, లేకుంటే నైట్ టైమ్ పిల్లలకి కొంచెం స్పైసీగా టేస్టీగా చేసి పెట్టాలన్నా ఇలా ఈ ఒక్క పులావ్ చేయండి. పిల్లలైతే ఇష్టంగా అంటే ఇష్టంగా తింటారు. మనకు కూడా పని తొందరగా అయిపోతుంది. చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇది చికెన్ కర్రీలోకి బాగుంటుంది, రైతాతో తింటే బాగుంటుంది, అండ్ మనం ఆల్మోస్ట్ సాంబార్తో తిన్నా కూడా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ఇది ఎలా చేయాలి ఏంటి అనేది అయితే ఇక్కడ మనం చూసేద్దాము. ఇంగ్రీడియంట్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు వాచ్ చేసేసేయండి. సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఫస్ట్ ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను, అండ్ అలాగే పొటాటోస్ కూడా బాయిల్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్, పసుపు, ఉప్పు వేసేసి లైట్గా కారం వేసేసి ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ని వాటితో పాటు పొటాటోస్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ని ఇలా అంటే బాగుంటుందండి, లేదనుకోండి మీరు గరిటె పెట్టి తిప్పేశారనుకోండి ముక్కలు ముక్కలు అయిపోతుంది. ఇంకా తీసేసే టైంలో ఒకసారి తిప్పేసి తీసేసుకోవాలి. అండ్ ఇలాగ ఆలు అండ్ మన ఎగ్స్ని మంచిగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనకు కావాల్సినవి టొమాటోస్, కొత్తిమీర, పుదీనా, అలాగే పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ బగారా సామాన్లు, వాటితో పాటు జాజికాయ. మీరు బిర్యానీస్లోనైనా పులావ్స్లోనైనా జాజికాయ వేయండి, వాటి టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. అండ్ అలాగే ఒక 1 అవర్ ముందైతే నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఎంత నానితే అంత టేస్టీగా ఉంటుంది. రైస్ కూడా పొడి పొడిగా వస్తుంది. ఇంక ఇలా మనం పొటాటోస్ అండ్ ఎగ్స్ని అయితే ఫ్రై చేసేసాం కదా, అది తీసేసి అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసేసుకొని బగారా సామాన్లు అన్నీ వేసుకోవాలన్నమాట. బగారా సామాన్లు కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. సో ఇందులోనే మనము కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ వేసి లైట్గా సాల్ట్ యాడ్ చేయాలి. ఎందుకంటే సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి టొమాటోస్ తొందరగా కుక్ అయిపోతాయి, ఇందులో నుండి వాటర్ మంచిగా రిలీజ్ అవుతుంది. తర్వాత కొంచెం పెరుగు, మసాలాలన్నీ వేసేసుకోవాలి. సో పెరుగు అండ్ గరం మసాలా, ధనియాల పొడి, మన కొంచెం అంటే కొంచెం నిమ్మరసం వేసేసుకొని తర్వాత కొంచెం మటన్ మసాలా కూడా వేసేసుకొని వాటర్ వేసుకొని ఎసరు రానివ్వాలి. ఎసరు వచ్చిన తర్వాత అందులో ఇంతకుముందు మనం చేసుకున్న రైస్ ఉంది కదా, అది వేసేసుకొని అందులోనే మన ఎగ్స్ అండ్ పొటాటోస్ వేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, తర్వాత ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నామంటే మన పులావ్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, టేస్టీ ఎమ్మి పులావ్ అయితే రెడీ అయిపోయింది కదా. సో మీకు ఇవే అంత అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో కూడా క్లియర్గా చూపిస్తాను. నేనైతే పొటాటో